మస్తు అన్నానికి అవుతుంది కొద్దిగా కలుపుకున్న మస్తు అన్నంకి తినచ్చు ఇంత ఇట్లా టేస్ట్గా వాసన వస్తుంది మంచిగా. బాగుంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే బెండకాయ ఫ్రై అన్నది అందరికి రాదు. బెండకాయ ఫ్రై చేసిరంటే అన్ని కూరలు వస్తాయి. ఆలుగడ్డ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఇది ఏంటంటే కొలతలతోటి టేస్ట్గా అంత మంచిగా చేసుకుందాం. ఇదొక రకంగా. ఇక మనం ఎన్నో రకాలు చేసినా కానీ ఇదొక రకంగా చూపిస్తారండి. చూపిస్తారా తేజ? ఇగో బెండకాయలు ఏంటంటే ఇవి దగ్గర కిలో దాకా ఉంటాయి. ఇక మనం తొడిమెలు అవన్నీ ఇప్పేసినాం కదా, కొంచెము కట్ చేసేస్తాం కదా. ఇక ఇవి అయితే ఇక తక్కువనైతే ఓ పావు కిలో తక్కువనైతే ఈ విషయం. ఇక పల్లీలు, ఇంకా ఫ్రైకి అయితే పల్లీలు ఉండాలి, మంచిగా ఉంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక ఎల్లిగడ్డను అయితే ఇట్లా దంచుకోవాలి, బరక దంచుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇక కరివేపాకు, ఎండినమిర్చి, ఇగో ధనియాల పొడి, శనగపిండి, దీనికి ఎట్లా వేస్తానో చూడండి. కారం, పసుపు, ఉప్పు, ఇంతల్నే మనం ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నా. ఇప్పుడు మనం బెండకాయలు మాత్రం బజ్జీలు కదా గొలుచుకున్నట్టు గొలుచుకుందాం. ఇక మనకి ఏంటంటే అయ్యో మనకి ఇక మనము కొందరు వంటకాలు వస్తేనే మనకు అట్లా డ్రైగా వస్తాయి, మనకు రాదు అనుకున్నది. ఇప్పుడు చేసేది చూడండి, డ్రైగా ఎట్లా రాదు, వస్తాయి. ఇక నీళ్ళ పదన అన్నది ఉండద్దు, మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని ఆరినాకనే కట్ చేసుకోరు మీరు ఇట్లా. ఈ రకంగా కట్ చేసుకోరు. బెండకాయలు ఏంటంటే పెద్దగా చిన్నగా కట్ చేయకూడదు, పరం కట్ చేయకూడదు. ఈ రకంగా కట్ చేస్తే ఇంకా చిన్నగా అవుతుంది. ఇట్లా ఆయిల్ వేస్తే గుంజుకపోతుంది. కొంచెం పెద్దగానే కట్ చేసుకోరు ఫ్రైకి అయితే. ఇట్లా బజ్జీలు కదా గొలుచుకుంటే మనకు ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది. ఇక దీనే ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే మనకి ఈజీగా ఇట్లా అయ్యో అంటుకుంటుంది, ఇట్లా మనకు ఇట్లా డ్రైగా రాలేదు, ఇట్లా బాధ ఉండదు. ఇట్లా వేసుకోండి. ఇక నేను లాస్ట్ దాకా చూడండి, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏంటంటే కొన్ని మంచి మాటలు కూడా చెప్పమంటారు. మంచి విధానంతో మాట్లాడితే ఎవరమైనా మాట్లాడతాము. మంచి విధానం లేకపోతే వాళ్ళతోటి మాట్లాడాలంటే ఇష్టం అనిపేది, ఏ విషయమైనా కానీ. ఇక బంధాలల్లో అయినా ఎక్కడైనా ఏదైనా వాళ్ళు మాట్లాడితే వెటకారము, ఏదో ఒక డబుల్ మీనింగ్ మాటలు ఇవి అవి మాట్లాడతారు అనుకో, ఇక కట్ చేయి, మాట్లాడకూడదు. ఇది విషయం, మంచి మాట ఇది. ఇగో ఇట్లా చేసుకుందాం. ఇట్లా చూడండి, ఎంత బజ్జీలాగా కొన్నట్టు ఇట్లా తీసేసుకోండి. ఇంత కోతే చాలు, బాగా మాడనియకుండ్రి, టేస్ట్ మాడిపోతుంది. ఇట్లా ఈ రకంగా ఇట్లా గొలుచుకోవాలి మంచిగా. అన్నిట్లో గొలుచుకుందాం. ఇగో ఇప్పుడు అన్నిట్లో వేసేసుకుందాం. ఇక ఇవన్నీ గొలుచుకున్నాక మీకు చూపిస్తా ఎట్లా అంటారు అన్న. ఇట్లా ఈ రకంగా గొలుచుకోరు. అన్ని గొలిచిన బాగా మాడనీయకుంటే ఇట్లా ఇట్లా ఏంటంటే జిగురు అన్నది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేదాకా గొలుచుకుంటే మంచిగా. మనము రైస్కైనా కలుపుకున్నా, చపాతీకి తిన్నా, ఏదైనా తిన్నా బాగానే ఉంటుంది. ఫ్రై అన్నది చేసుట్లుంటుంది. చేసుడు ఎట్లా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇక మీకు కూడా కష్టది కావచ్చు, నేను చెప్పాను, నేను చెప్తాను ఈ విషయం. అన్నిట్లా గొలుచుకున్నాను. ఆయిల్ ఉంటుంది అనుకో, ఇట్లా జల్గిన్నెలు వేసుకోండి. ఆయిల్ ఏమంటా కొంచెం ఏమన్నా వెళ్తే అట్లా. పల్లీలు ఇప్పుడు ఏం చేసుకుందాం. నేను అనుకోండి ఇలానే వేసేస్తున్నాను. తీసుడు కష్టమవుతుందని దాంట్లో వేసినా కానీ గోలేదు. మాడనియద్దు పల్లీలు. ఇట్లా ఎర్ర గోల్డ్ కలర్లో వేయించుకొని ఇలా వేసేయండి. ఇప్పుడు మనము ఇప్పుడు ఫ్రై చేసేది వంటకాలైనా ఇట్లా ఫ్రై చేసి వేస్తారు. వేసి ఇక మనం ఎట్లా చేస్తా అన్నది ఇప్పుడు ఖచ్చితంగా చూడండి. చూస్తే అర్థమైతే మీకు వస్తుంది కావచ్చు, నేను చేసేది చూడు. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటా నేను. ఇవి మనము ఆనియన్ ఇవన్నీ గొలుచుకున్నందుకు వేస్తున్నా. ఇవైతే ఫ్రై అయిపోయింది. కొద్దిగానే ఆయిల్ పడుతుంది, బాగా పడుతుంది. పావుతోటి పావులు వేసిన పావుతోటి
కొంచెం ఆవాలు వేసుకోండి కొద్దిగా చిటపట్లు ఆడించుకుంది. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఏమేమి వేస్తున్నానో కొంచెం పక్క చూడండి. ఎల్లిగడ్డ, ఎండుమిర్చి, గోలుతూనే కమ్ముతుంది. కరివేపాకు ఫ్రైలల్లో ఎక్కువ వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి ఒక 5-6 ఇట్లా పొడుగు కోసేసుకోండి. ఆనియన్, ఇక పచ్చి కొబ్బరి అయితే ఇట్లా వేసేసుకోండి. మనం ఎండు కొబ్బరి వేసుకుంటాం అనుకో, ఇప్పుడు మనము బెండకాయలు ఇట్లా వేసుకున్నాక వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇప్పుడు గోలించుకోండి. ఎండు కొబ్బరి వేసుకున్నాను అనుకో బెండకాయలు వేసినాక వేసుకోవాలి, ఎందుకంటే తడి ఉంటుంది కదా పచ్చి కొబ్బరితో. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఓ లెవెల్కి వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుంది. అలా వేసుకున్నా చూసుకోండి. ఇట్లా కిందకి అనుకుంటేనే ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు తినడానికి మిక్కలు వేసుకోండి. మీరు బెండకాయలకు 1 టీ స్పూన్ సగం వేసినట్టు, మీ కొలతలు చెప్తుంది. పసుపు, మనం నూనెలో గోలించుకున్నాం కాబట్టి ఆయిల్ అసలు ఉండదు, ఇవి గోలించుకున్నందుకే. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ల సగం వేసుకోండి పసుపు. కమ్మగా వస్తుంది. దీనికి ఉప్పు మనం ఇవన్నీ వేసినాం కదా, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం. మనము దీనికి వేసుకున్నాం అనుకో కారం మంచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపుకి వేసుకున్నామండి, మనం మిరికలు వేస్తే కారం కారం ఉంటుంది. 2 టీ స్పూన్లు వేస్తున్నా కారం. మీరు తినడానికి మిరికలు వేసుకోండి, సప్పనే ఉంటుంది కారం. ఇప్పుడు టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. పచ్చి కొబ్బరి కదా అంత కమ్మ ఉంటుంది. మనం ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే ఫ్రైలలో బాగుంటుంది. వేసుకునేది దొండకాయకైనా బెండకాయకైనా మనం ఏదనికైనా కొంచెం ఫ్రైలల్లో అట్లా గొల్లించుకొని వేసుకుంటే కమ్మగా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఫస్ట్ గోలించుకున్నాం కాబట్టి డ్రైగా అంటుకోదు, ఇట్లా గోలించుకుంటే ఆయిల్ కుడితే ఎంత ఎక్కువ ఏం పడుతుంది. మనం గోలించుకున్నందుకు పడుతుంది. అయిపోయి దీనికి కుడితే ఎక్కువ ఏం వేసుకోమది విషయం. ఇప్పుడు మనము శనగపిండి ఒక 2 టీ స్పూన్లు చల్లేసుకోండి. ఇట్లా మంచిగా వస్తుంది, టేస్ట్ కమ్మగా వస్తుంది. 2 టీ స్పూన్లు ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి, కలుపుకొస్తే అంత బాగుంటుంది. బెండకాయ అన్నది బ్రెయిన్కి మంచిది. మనకు పిల్లలకు పెట్టినా కానీ అలా షార్ప్ ఉంటుంది అంటారు బ్రెయిన్. ఇక అది విషయము డాక్టర్లు అయితే చెప్తారు, మీరు తెలుసుకొని పెట్టుంటుంది. కొద్దిసేపు సన్న మంట పెట్టి మూత పెట్టేసుకుంటాం.
బంద్ చేసుకుంటున్నా. రెడీ. కొత్తిమీర చల్లేసుకుంటాయి. బెండకాయ ఫ్రై రెడీ. రెడీ. ఈ రకంగా చేసుకోండి. కమ్మగా ఉంది, అంత మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏదో పంపిరు అర్జెంట్గా. ఇట్లా చేసుకొని ఇట్లా మమ్మీ ఈ మధ్య వీడియోస్ తగ్గినాయి అనుకోకూరి, వస్తాయి రోజు ఇక. పెట్టడానికి ఇదే ట్రై వస్తాయి. చేస్తుంది ఇక. బెండకాయ ఫ్రై. ఈ ఫ్రై ఇట్లా ఎట్లా చేసుకోవాలి, మనకు కుదురుతలేదు, బెండకాయ కుదురుతలేదు అని ఒక బాధ లేకుండా ఇది చూసి పక్క కొలతలతో చేసుకోండి. పల్లీలు మీరు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వేసుకోండి, మీ ఇష్టం. ఇక తినడానికి మీదకెళ్ళి వద్దనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. అది ఎందుకంటే వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, అది విషయం. ఇట్లా చేసుకోవద్దు, ఇట్లా వేసుకొని తింటే కమ్మగా తినచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. సరే, బెండకాయ ఫ్రై చూడండి ఎట్లా చేసిన అన్నది. ఇట్లా పచ్చిమిర్చి వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. పచ్చిమిర్చి అయితే కంపల్సరీ వేసుకుంటారు, ఎందుకంటే కారం లేని మిర్చి వేసుకుంటే ఎక్కువ బాగా కారం వేసుకోకుండా తినచ్చు. ఇలా కొంచెం వైట్గా ఉన్న మిరపకాయలు తెచ్చుకుంటే అవి ఎక్కువ కారం ఉంటాయి. గ్రీన్గా ఉన్నాయి అనుకో ఎక్కువ కారం ఉంటాయి. కాదు రైస్ మళ్ళీ సెపరేట్ పెట్టి టిఫిన్ హెవీగా వేసినాము. లంచ్ లేట్ అయింది. లంచ్ లేట్ అయింది. టిఫిన్ చేస్తే లేటే ఇక తినడు. కొద్దిగా కలుపుకున్న మస్తు అన్నానికి అవుతుంది. కొద్దిగా కలుపుకున్న మస్తు అన్నం మస్తు అన్నానికి తినచ్చు. ఇంత ఇట్లా టేస్ట్గా వాసన వస్తుంది మంచిగా. బాగుంది. నేను బాగున్నా అని చెప్పు కాదు, అది చేసుకున్నాక సూపర్ అంత బాగుంటుంది. బా టేస్ట్ వచ్చింది. ఎల్లిగడ్డ కలిగి కరివేపాకు పచ్చిమిర్చి ఇట్లా కలుపుకొని, పచ్చిమిర్చి ఇలా కలుపుకొని తింటే తిందాం ధర తేజ. లైక్ చేసుకొని కామెంట్ చేయురి. మమ్మీ ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తుంది. డైలీ వస్తుంది. ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని మంచి వీడియోస్, మంచి రెసిపీస్ మీ ముందట ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటాం మళ్ళీ. పల్లి తెచ్చుకుంటా, మిరపకాయ పెట్టుకుని టేస్ట్ లెవెల్. కరివేపాకు కూడా మంచి గోలి, ఇది కూడా ఆరోగ్యానికి మంచిగా. అన్నీ మంచిగా గోలించుకున్నావు. అన్నీ మంచిగా గోలించుకున్నా. ఉంది. ఉప్పు కారాలు మీ ఇష్టం. లైక్ లేదమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్ అన్నది చాలా రోజుల నుంచి తక్కువ పెట్టినా, ఇప్పటి నుంచి డైలీ పెట్టేదానికి ట్రై చేస్తా. దినంత ప్రశ్న అసలు ఎందుకంటే కంటిన్యూ అయితే పెట్టాలనుకుంటున్నా. చూస్తాం, మీరు చూడండి, లైక్ లేండి. మన వీడియోస్ రన్నింగ్ అవుతాయి. ముందు మీ ముందుకు వస్తా. మీరు రన్నింగ్ చేసిన కొద్దీ, మీరు లైక్లు ఇచ్చిన కొద్దీ ఇంకా చెయ్యాలి, మీకు చూపించాలి, పాతకాలం వంటలు మీ ముందు పెట్టాలి అన్నది నాకు ఆరటం వస్తుంది. ఇట్లా చేసుకుందాము. ఇప్పటి పిల్లలకు తెలియని వాళ్ళకు చేసుకొని తినండి. ఇట్లా వదలకుండా తిను. బెండకాయలు కాసిన రోజులు రకరకాలు చేసుకొని తింటాం. ఇట్లా ఫ్రైలా, పులుసా, సాంబారా, ఏ రకంగా చేసుకోవాలి. బెండకాయ సాంబారా అంత కమ్మగా తింటాము. ఇట్లా చేసుకుందాము, ఇట్లా తిందాం. సరేనా? ఉంటాం మరి.